క్యాలీఫ్లవర్ అంటే గోబీ ఉంటుంది కదా, గోబీ పువ్వు తీసుకొచ్చి కర్రీ చేసుకుందామని కట్ చేద్దామని అంతా ఇట్లా ఇప్పి కట్ చేస్తుంటే పురుగులు కనబడుతున్నాయి. అంటే అక్కడక్కడ పురుగులు ఉంటాయి గోబీలో అని అందరికీ తెలుసు, కాబట్టి నేను జాగ్రత్తగా కట్ చేస్తాను. ఎప్పుడైనా సరే చిన్న చిన్నవి కనబడతాయి, అప్పుడప్పుడు తీసి పడేస్తాం. కానీ ఈరోజు చాలా పెద్దది కనిపించింది. అంటే ఇంకా అది మొత్తం ఇట్లా అతుక్కొని ఉంది, దాని నోట్లో నుంచి అంతా కూడా సలైవ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇట్లా ఎల్లోగా అక్కడక్కడ అంతా కూడా అదంతా కూడా తీసి జాగ్రత్తగా క్లీన్ చేయాల్సి వచ్చింది. మామూలుగా క్యాలీఫ్లవర్ని ఒక 5 to 10 minutesలో కట్ చేస్తాం, కానీ ఇది ఒక్కొక్కటి మొత్తం ఇప్పి తీసి కట్ చేయడానికి నాకు 1/2 hour వరకు టైం పట్టింది. అందుకే మనము బయట ఎప్పుడైనా సరే ఈ గోబీ 65 ఇవి చేస్తారు కదా, ఎక్కువ క్వాంటిటీ చేసే దగ్గర ఎవరైనా సరే ఎక్కువ ఒకటొకటి ఇప్పి తీసి చూడరు కదా. అందుకోసం నేను బయట తినొద్దని డిసైడ్ అయిపోయినా ఈ రోజు నుంచి. అంటే గోబీతో చేసేవి కర్రీ కానీ గోబీ 65 కానీ తినొద్దని కాదు, తినాలి, కానీ మనం ఇంట్లో నీట్గా చేసుకొని తినాలనేది నా ఉద్దేశం అనమాట. అయితే నేను ఇప్పుడు రేపు టమాటో వేసి చేస్తా కర్రీ, సూపర్గా ఉంటుంది. క్యాలీఫ్లవర్ టమాటో మన ఛానల్లో ఉంది, అది కూడా చూడండి. అయితే మనకి ఇట్లా పురుగులు ఉంటాయి కాబట్టి దాని నోట్ల నుంచి ఏమేమి వస్తుందో తెలియదు. అందుకోసం మనం ఏం చేయాలంటే మనం నీట్గా కట్ చేసుకొని ఆ పార్ట్ ఎక్కడైతే పురుగు ఉందో అది పడేసేసి తర్వాత వేడి నీళ్ళలో ఉప్పు వేసి మంచిగా ఉడికించుకొని చేసుకోవడం బెటరు. క్యాలీఫ్లవర్ టమాటో వేసి చేసుకుంటే కర్రీ బాగుంటుందని చెప్పిన కదా, ఆ వీడియో కోసము మన ఛానల్ నేమ్ కింద లింక్ చెక్ చేయండి.